మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకే మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న లేఖన భాగం చదువుదాం. కాబట్టి 100వ కీర్తన 4వ వచనం మనం చదువుకుంటే, కృతజ్ఞత అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఈ ఉదయకాల మన వాక్య ధ్యానము కొరకే తీసుకోబడిన అంశము పేరేంటంటే కృతజ్ఞులై యుండుడి. దేవుని పట్ల కృతజ్ఞతలై యుండుట చాలా ప్రాముఖ్యమైన అంశము క్రైస్తవ జీవితములో. ప్రతి క్రైస్తవుడు తన యొక్క ఆధ్యాత్మిక బాధ్యత ఏంటో తెలుసా? కృతజ్ఞులై ఉండటం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఎందుకంటే దేవుడు నా జీవితంలో ఆయన యొక్క ఉన్నతమైన కార్యములు బట్టి, ప్రతి ఒక్క సమయంలో మన జీవితంలో ఆయన ఇస్తున్న ఈవులు బట్టి తప్పకుండా ఆయనకి మనము కృతజ్ఞులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. మనం అడగక ముందే మన యొక్క అక్రతలు ఎరిగిన వాడు. ధారాళంగా మన జీవితంలో ఆయన ఇస్తున్న ఈవులు బట్టి, మంచి కార్యములు బట్టి నిత్యము ఆయనకి కృతజ్ఞులై ఉన్నాం. దేవుణ్ణి స్తుతించడానికైనను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికైనను ఒక సమయం అంటూ లేదు. ఒక ప్రాముఖ్యమైన సమయము చొప్పుననే థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ ద్వారానో లేదా కుటుంబంలో ప్రార్థన పెట్టుకున్నట్టు ద్వారానో దేవుని స్తుతించాలని అనుకోవటము కాదు. కానీ నిత్యము ఆయన స్తుతించ బద్ధులమై ఉన్నాం. నిత్యము ఆయనకి కృతజ్ఞులై ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామనే సంగతి ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే ఈనాడు నువ్వు కలిగి ఉంటున్న ప్రతి ఒక్క ఆశీర్వాదము అది దేవుని యొద్ద నుండి నేను పొందుకున్నాం. అది మన యొక్క ప్రయాసను బట్టనో, లేదా అది యొక్క మన యొక్క జ్ఞానమును బట్టనో, అది యొక్క మన తెలివిని బట్టనో, ఈ లోకములో నువ్వెంతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న దాన్ని బట్టనో నువ్వు పొందుకున్నావని అనుకునటం నా యొక్క మూర్ఖత్వమై ఉంటున్నది. ఈనాడు మనం ఏది కలిగి ఉన్నా అది దేవుని వలన మనం పొందుకున్నామనే సత్యము మనమందరము గ్రహించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని యొక్క బిడలమై ఉన్నాం. దేవుని వలననే సమస్తము రాబడుతున్నాయని, దేవుని వలనే సమస్తము జరుగుచున్నవని సంగతి పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తున్నది. ఆ సత్యాన్ని ఈ లోకంలో మనం మరిచేవారుగా ఉండకూడదు. దేవుని బిడలమై ఉండి కూడా చాలా సందర్భాలలో దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు మర్చిపోయిన వారుగా ఉండక, నిత్యము ఆయన యొక్క చేసిన కార్యములు బట్టి కృతజ్ఞులై ఉండి దేవుని స్తుతించుట అది మనకెంతో మేలుకరమై ఉన్నది. ఒకప్పుడు నీవు దీనదశలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆ పెంట కుప్పలో నుండి నిన్ను పైకెత్తిన వాడుగా ఉంటున్నాడు. ఒకప్పుడు నువ్వు వ్యాధి రోగములతో బాధపడుతున్న సమయంలో దేవాతి దేవుడు నిన్ను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించుచూ ఉన్నాడు. ఒకప్పుడు అజ్ఞానిగా ఉంటున్న, అవివేక దశలో ఉంటున్న నీ జీవితాన్ని ఎంతో మార్చి ఒక తెలివైన వ్యక్తిగా, తెలివితో, వివేకముతో ఏది మంచో ఏదో చెడి గ్రహించే గొప్ప ఆలోచన దేవాతి దేవుడు అనుగ్రహించి నిన్ను నడిపిస్తూ ఆశీర్వాదకరంగా దేవాతి దేవుడు నిన్ను నన్ను చేసి ఉన్నాడు. కాబట్టి ఇట్టి స్థితిని మన జీవితంలో దేవాతి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి నీవు కలిగిన దానిని బట్టి తప్పకుండా ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నామని సంగతి భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సైతము కూడా ఆయన జీవించుచున్న కాలంలో, పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన యొద్దకి 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఉన్నారు. వారికున్న రోగమును బట్టి ప్రభువును వేడుకున్నప్పుడు వారిని దేవాతి దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. 10 మందిలో ఒక్కడు మాత్రమే ప్రభు యొద్దకు వచ్చి దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయన ఎదుట సాగిలిపడి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు, గణపరుచుచున్నాడు. ప్రభు అంటున్నాడు, మిగతా 9 మంది ఏరేని. చాలామంది వారి జీవితాల్లో మేలు పొందుకున్న, చాలామంది వారి జీవితంలో అద్భుతములు పొందుకున్న, చాలామంది వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు ప్రభు చేత పొందుకున్నా సరే ప్రభుని మర్చిపోయిన వారిగా ప్రభు చెంతకు వచ్చి ఆయన స్తుతించలేని ప్రజలుగా ఉండిపోతున్నారు. ఒక్కడు కుష్ఠరోగి ఒక్కడు తప్ప మిగతా 9 మంది కూడా దేవుడు చేసిన కార్యాలు మరిచిపోయిన వారుగా ఉంటున్నారు. ఈనాడు నేను కూడా అదే స్థితిలో ఉన్నామేమో. దేవుడు మన అందరి జీవితాలని ఆశీర్వాదకరంగా ఉంచి ఆయన చేసిన కార్యాలన్నీ
మన జీవితంలో పొందుకున్నా సరే ఆయనకి చెల్లించవలసిన, ఆయనకి ఇవ్వవలసిన మహిమను కానీ ఘనతను కానీ చెల్లించలేని వారికి ఉండిపోతున్నామేమో. అయితే ఈ దినాన ప్రభు తన లేఖనము ద్వారా మాట్లాడుచున్నాడు. మనం కృతజ్ఞులమై ఉన్నామని చెప్పుచు ఉన్నాడు. ఈవెన్ పౌలు సైతము కూడా దేవునికి తన పత్రికల ద్వారా రాస్తూ, సంఘాలకు రాస్తూ చెప్పుచున్నారు, మీరు ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులై ఉండుడి అని చెప్పుచున్నాడు. ఒకసారి దేవుని యొక్క లేఖనంలో ఉంటున్న మాట మనం చదువుకుంటే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఉంటున్న మాట చదువుదామండి. చివరి భాగములో కృతజ్ఞులై ఉండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒక్కడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు అని చెప్పబడుతుంది. చూస్తున్నారా, పౌలు సహితము కూడా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలైన వారు కృతజ్ఞులై ఉండాలని, తప్పకుండా ఆయన సన్నిధికి వచ్చేవారమైన మనము సంగీతములతో కీర్తనలతో ఒకరికొకరు హెచ్చరించుకోవాలని, బోధించుకోవాలని, మన హృదయంలో నిత్యము ఆయన గూర్చిన, ఆయన చేసిన కార్యములు బట్టి గానము చేయాలని చెప్పుచున్నాడు. అవును దేవుని ప్రజలారా, ఈ సంగతి మనం మర్చిపోకూడదు. నిరంతరము మనం దేవుని కృతజ్ఞులమై ఉన్నాం. మన జీవితంలో ఆయన చూపిన కృప, ఆయన కనికరము, తన ప్రియ కుమారుని ద్వారా మనం రక్షించుకునే విధము, మన స్థితిని మార్చి మన భవిష్యత్తును దీవెనకరంగా మార్చిన దేవాతి దేవునికి నిరంతరము కృతజ్ఞతా స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని సంగతి ఈ దినము వాక్యము ద్వారా మన అందరికీ దేవాతి దేవుడు చెప్పుచూ ఉన్నాడు. దేవుని మందిరానికి క్రమముగా రాకుండా దేవుడు చేసిన ఉన్నతమైన మేలులు మన జీవితంలో పొందుకున్నా ఆయనకి చెల్లించవలసిన స్తుతియాగం చెల్లించలేని జీవితాలుగా మనము ఈనాడు ఉండిపోతున్నామేమో. అయితే గ్రహించండి, మన యొక్క స్తుతియాగము ఆయనకి చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆయన మన స్తుతులపై ఆసీనుడై ఉన్నాడు. మన స్తుతులకి ఆయన మాత్రమే అర్హుడు, ఈ లోకంలో ఎవరు కాదు. తప్పకుండా వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆయన చేసిన కార్యములు బట్టి వి షుడ్ ప్రైజ్ హిమ్. ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన ఉన్నతమైన నామాన్ని నిరంతరం హెచ్చించేవారుగా మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు అలాగనే దేవుని వారిగా ఉంటున్నారు. మొదటి సమూయేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తూ ఉంటాం. ఆమె పేరే హన్నా. ఒకప్పుడు గొడ్రాలుగా, ఒకప్పుడు పిల్లలు లేని స్థితిలో అందరి చేత బాధింపబడిన స్త్రీగా, అవమానించబడిన స్త్రీగా, నిందించబడిన స్త్రీగా ఉంటున్న ఈ స్త్రీ ఎప్పుడైతే ఒక కుమారుని తను పొందుకునేదో దేవుని ద్వారా, ఆ కుమారుని తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో దేవాతి దేవునికి అర్పిస్తూ ఆమెకు కీర్తన పాడుతూ ఉన్నది. యెహోవా అంటే దేవుడు లాంటి దేవుడు ఎవరు ఉన్నారు? ఆయన గొప్ప కార్యాలు చేయవాడు. ఓ యెహోవా అంటే దేవుడు ఎవరునూ లేరని సత్యాన్ని హన్నా తెలియజేస్తున్నట్లుగా ఈనాడు దేవుని సన్నిధానములో దేవుని యొక్క మేలులు పొందుకుంటున్న నీవు నేను సైతము కూడా కృతజ్ఞతలమై ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆయనకు అర్పించవలసిన స్తుతి అర్పణ చెల్లించవలసిన వారమే ఉన్న సంగతి మనం అందరం గుర్తెరగాలి. హన్నా వలె దేవుని సన్నిధానముకి దేవాతి దేవుడిని జీవితంలో ఇచ్చిన ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు చెంతకు తీసుకొచ్చి, ప్రభువా నీవు నా జీవితంలో ఇచ్చిన అనుగ్రహించిన ఈ యొక్క ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలు అంటూ దేవునికి స్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి కృతజ్ఞులమై ఆ స్తుతి అర్పణలో అర్పించవలసిన వారమై ఉన్నామని సంగతి మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని యొక్క లేఖనము ద్వారా దేవాతి దేవుడు మన అందరితో మాట్లాడుచున్నట్లుగా థ్యాంక్ఫుల్ టు గాడ్, మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నామని సంగతి నిరంతరము గుర్తు చేసుకోవాలి. ఈ దినము ఆయనను నీ జీవితంలో చేసిన యొక్క ఉన్నతమైన కార్యాలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారై ఉండాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నిన్ను నన్ను దీవించునుగాక. ఆమేన్.